హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సోమేష్ వ్లాగ్స్ ఇన్ యూఎస్ఏ. ఈరోజు మనం క్యాబేజ్ పచ్చడి ఎలా చేయాలని చూద్దాము. కామన్గా అందరికి తెలిసింది మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, ఇలా అందరూ ఈ పికిల్స్ బాగా చేసుకుంటూ ఉంటారు. బట్ క్యాబేజ్ పికిల్ అనేది కొంచెం యూనిక్గా డిఫరెంట్గా టేస్ట్ ఉంది. మేము లాస్ట్ వీక్ యాక్చువల్గా ట్రై చేసాము, చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. మేము క్యాబేజ్ పచ్చడి చేసుకొని పూరికి తిన్నాము. టేస్ట్ మాత్రం అమేజింగ్గా ఉండే. పూరికి బాగుంది, అలాగే దోశకి బాగుంది, రైస్కి బాగుంది, చాలా టేస్టీగా వచ్చింది క్యాబేజ్ పికిల్. జనరల్గా మేము క్యాబేజ్ కర్రీ ఏం చేయము ఎప్పుడు, క్యాబేజ్ అంతా తినబుద్ధి కాదు. కానీ ఈ పికిల్కి చూసుకుంటే మాత్రం అమేజింగ్గా టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ప్రాసెస్ అంతా ఇప్పుడు చూపిస్తాను, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. చలో చూసి ముందుగా మనకి క్యాబేజీ పచ్చడికి కావాల్సింది పెద్ద జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ తీసుకోవాలన్నమాట. మనము తీసుకొని ఒక బాండిలో వేసుకోవాలి. అలాగే 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకోవాలన్నమాట. మనము గార్లిక్ వచ్చేసి వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 10 నుంచి 15 వరకు తీసుకోవాలి. కారం తగినంత, పసుపు 1 టీ స్పూన్ కావాలి. అండ్ అలాగే ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన వస్తువు ఏంటంటే క్యాబేజ్ అనమాట. క్యాబేజ్ లేకుండా మనం క్యాబేజీ పచ్చడి చేయలేం కాబట్టి ఒక పెద్ద సైజ్ అంతా క్యాబేజీ తీసుకోవాలి. అలాగే బేసిక్గా క్యాబేజ్ పైన ఇలా లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఒక లేయర్ తీసేస్తే కొంచెం మనకి ఫ్రెష్గా నీట్గా కనిపిస్తుంది. ఇలా ఒక లేయర్ తీసేయచ్చు మనము. ఇలా ఒక లేయర్ తీసేస్తే కొంచెం ఫ్రెష్గా, ఇప్పుడే తాజాగా ఇప్పుడే మనం తోటలో నుంచి తెంపినట్టు ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇవి బేసిక్గా ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ ప్రాసెస్ అంతా మనం ఇప్పుడు బ్లాగ్లో చూద్దాము. ఏం చేయాలంటే నెక్స్ట్ మనము ఈ క్యాబేజ్ని చాలా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత మంచిది ఈ పికిల్కి. సో ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుందాము. సో బేసిక్గా ఇలాగా చాలా సన్నగా తురుముకోవాలన్నమాట. ఎంత సన్నగా తురుముకుంటే అంత బాగుంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే మనకి గప్చు బండిలో ఆనియన్స్ ఎలా కట్ చేస్తారో ఆ విధంగా అనమాట. సో ఈ షేప్లో మనం కట్ చేసుకొని ఇలా యూటర్న్ చేసేసి ఇలా బేసిక్గా మనం నూడిల్స్లో కూడా వేస్తాం కదా, ఈ విధంగా అనమాట. సో మంచిగా తురుముకోవాలి. తురుముకునేటప్పుడు మనకు కొంచెం వేలు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో ఈ విధంగా బాగా తురుముకోవాలి. ఇప్పుడు మనము ఈ జీలకర్ర, మెంతులు, ఆవాలని కొంచెం మీడియం ఫ్లేమ్లో వేంపుకోవాలి. ఈ మిశ్రమం అంతా వేంపుకున్నాక మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అలాగే వీటితో పాటు ఈ విధంగా మనము మిక్సీ పట్టుకున్న మసాలాని తీసుకొని వేరే బౌల్లో వేసుకోవాలి. ఈ బౌల్లో వేసుకున్నాక మనం ముందుగా చూపించిన ఏవైతే మనకి గార్లిక్ ఉన్నాయో అన్ని గార్లిక్ కూడా మనము మిక్సీ వేసుకోవాలన్నమాట. మిక్సీ కూడా యాక్చువల్గా ఎలా ఉండాలంటే కొంచెం రఫ్గా ఉండాలి, మరీ స్మూత్గా ఉండొద్దు. సో ఇలా ఈ విధంగా చేశానన్నమాట. గార్లిక్ని చూడండి, మరీ స్మూత్గా ఏం లేదు. ఇప్పుడు మనము ముందుగా చూపించిన చింతపండుని ఒక గ్లాస్ వాటర్లో బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం తీసుకొని మనము మళ్ళీ మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పడితే ఇలా అవుతుందన్నమాట. మనకి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఈ విధంగా తయారవుతుంది మిశ్రమం. ఇందులోనే మనకు తగినంత కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 నుంచి 5 స్పూన్ల వరకు కారం యాడ్ చేశాను. ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేశాను. టేస్ట్కి తగినట్టుగా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పికిల్ కాబట్టి, పచ్చడి కాబట్టి కొందరికి స్పైసీగా తినాలని ఉంటుంది, కొందరికి మైల్డ్గా తినాలని ఉంటుంది. కాబట్టి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కారం, ఉప్పు యాడ్ చేసుకోవచ్చు అనమాట. కానీ కారం, ఉప్పు మాత్రం కొంచెం కరెక్ట్ లెవెల్లో మనం బ్యాలెన్స్ చేసుకొని వేసుకోవాలి. లేదంటే టేస్ట్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. నేనైతే ఇక్కడ యాక్చువల్ 4 టీ స్పూన్స్ వచ్చేసి కారం వేసాను, 2 టీ స్పూన్స్ వచ్చేసి సాల్ట్ వేసాను. దాని తర్వాత మనము ఇప్పుడు కట్ చేసుకున్న మిశ్రమాన్ని మంచిగా పెద్ద బాండిలో వేసుకోవాలన్నమాట. సో ఈ విధమైన పెద్ద బాండిలో వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ అంతా మిక్స్ చేస్తాం కాబట్టి పెద్ద బాండిలో వేసుకుంటే మనకి బాగా మిక్స్ అవుతుంది. సో మనకి ఒక క్యాబేజ్ ఉన్నా కానీ మనం ఇలా పెద్ద బాండిలో వేసుకోవాలి. మిక్సింగ్కి చాలా బాగుంటుంది. ఈ విధంగా పొడిగా ఉంటుందన్నమాట. సో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాలు పొడి ఇప్పుడు మనం ఈ మిశ్రమంలో వేయాలన్నమాట. ఈ విధంగా దాని తర్వాత వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసుకోవాలన్నమాట. మనము వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చింతపండు పేస్ట్ ఉంది కదా,
ఇప్పుడు చింతపండు పేస్ట్ కూడా మనం ఈ మిశ్రమంలో వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. కానీ యాక్చువల్ టేస్ట్ మొత్తం ఈ మిశ్రమంలోనే ఉంది. ఎందుకంటే ఇట్లా నేను మిశ్రమం వేస్తుంటేనే చాలా అంటే చాలా ఎమ్మి టేస్టీగా అనిపిస్తుంది. బట్ టేస్ట్ చేయలేదు నేను. బట్ ఆ స్మెల్ చాలా టేస్ట్ అనిపిస్తుంది. బేసిక్గా చెప్పాలంటే మనము సమ్మర్లో మామిడికాయ పచ్చడి పెడతాం కదా, ఆ మామిడికాయ పచ్చడి స్మెల్ వస్తుంది. అండ్ బేసిక్గా ఇది కూడా మనం ఈ విధంగా జారుకు ఉన్న మిశ్రమాన్ని మొత్తం ఈ విధంగా తీసుకోవాలి. టేస్ట్ చేయను బట్ బాగుంది. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ మిక్సింగ్లోనే ఏదైనా ఉంటుంది. ఎంత మంచిగా మిక్స్ చేస్తే అంత బాగుంటుంది. సేమ్ ఇప్పుడు మనం మ్యాంగో పికిల్ చూసుకున్నా కానీ సమ్మర్లో మన ఊళ్ళలో అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు పెడతా ఉంటారు కదా, అప్పుడు మనం చిన్నప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని చూసేవాళ్ళమా, అంతే. అదేవిధంగా బాగా మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు జనరల్గా ఇంతే, మనము చింతపండుది కాకుండా రెగ్యులర్ మ్యాంగో పికిల్ పెడితే చింతపండు అనేది ఉండదు. మ్యాంగో ముక్కల మీదనే మనం కారము అండ్ మనకు ఉప్పు వేసి మిక్స్ చేస్తామన్నమాట. సో ఇక్కడనేమో మనం చింతపండు పేస్ట్ పెడుతున్నాము. బట్ స్మెల్ మాత్రం అదిరిపోయిందబ్బా. వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే ఉంటుంది సామిరంగా, అంతే. ఇంకా జింగి. ఇప్పుడు మనం ఇది మిక్స్ చేసుకునే గ్యాప్లో ఇంకో బాండీలో మనం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుంటాం అనమాట. సో ఇందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేను యాక్చువల్గా 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇప్పుడు పోపుకు కావాల్సిన పదార్థాలు అనమాట. మనకి ఇందులో జీలకర్ర కావాలి, ఆవాలు కావాలి, దాంతోపాటు ఇంగువ కూడా యాడ్ చేస్తాము టేస్ట్ కోసము. అలాగే ఎండుమిరపకాయలు, ఒక 4 రెమ్మల ఎండుమిరపకాయలు కూడా మనం ఇందులో పోపుకి యాడ్ చేసుకొని ఆ మిశ్రమంలో ఈ పోపుని వేస్తామన్నమాట. అది మీకు చూపిస్తాను ఇప్పుడు. పోపు కొంచెం ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టాను, కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. పసుపు కూడా మనం ఇందులోనే యాడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం కొంచెం ఇంగువ వేసుకుందాము పోపులోనే. అలాగే పసుపు కూడా మనం పోపులోనే వేయాలి. అండ్ కర్రీ లీవ్స్ అనమాట, పచ్చివి లేవు, సో అందుకని ఎండు వేస్తున్నాము. అండ్ పోపు మొత్తం చల్లారేంత వరకు మనం వెయిట్ చేద్దాము. ఈ మీన్ టైంలో బాగా మనం ఇది మిక్స్ చేసుకుందాము. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇంకోటి ఏంటంటే మనకి చింతపండు కొంచెం, ఇది పాత చింతపండు అనుకుంటా బ్లాక్ కలర్లో ఉంది. అదే కొత్త చింతపండు అయితే కొంచెం వైటిష్గా ఉంటుంది. అప్పుడు మనకి బాగుంటుంది. వైట్ కలర్ చింతపండు ఉంటే మాత్రం, కొత్త చింతపండు అయితే కొంచెం మనకి పేలుగా ఉంటుంది. సో అప్పుడు మనకి పికిల్ కూడా కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే కొంచెం మనకి డార్క్గా అనిపిస్తుంది. బట్ స్టిల్ టేస్ట్లో ఏం డిఫరెన్స్ ఉండదు. కొత్తదైనా పాతదైనా అంతే, టేస్ట్లో అయితే ఏం డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు మనము ఆయిల్ తీసుకొచ్చి దీంట్లో ఇప్పుడు మనం బాగా ఈ పోపుని దీంట్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా మనము మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం కాలుతుంటుంది, కేర్ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. పోపు వేయంగానే బేసిక్గా ఇప్పుడే తినేయాలి అనిపిస్తుంది. అంతా మిక్స్ అయింది కాబట్టి ఊరాలన్నమాట. ఇది ఊరాలంటే ఒక మినిమం ఒక 10 to 12 hours ఊరితే సరిపోతుంది. సో మనం మంచిగా ఒక జార్లో వేసుకుందాము. చూడండి, ఇప్పుడు బేసిక్గా మనం ఒక 10 hours మనకి మంచిగా ఊరాలన్నమాట. ఇప్పుడు నైట్ మనకి 9:30 అవుతుంది. రేపు మార్నింగ్ 9:30 or 10 కల్లా మంచిగా ఊరుతుంది. అండ్ పక్కన ఇది అల్లం తురుము, బేసిక్గా మనకి ఛాయ్లో వేసుకోవడానికి ఇట్లా తురుము పక్కన పెట్టుకున్నాం అనమాట. ఛాయ్లో వేసుకొని ఛాయ్ తాగితే మస్తు టేస్టీగా ఉంటుంది. రేపు మార్నింగ్ చూద్దాము ఎలా ఊరిందో, అండ్ టేస్ట్ కూడా రేపు మార్నింగ్ చెక్ చేద్దాం ఎలా అయిందో. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ అవుట్ మై బ్లాగ్.